నీళ్లు చెవిలోకెళ్ళి చిరాకు పెడుతున్నాయి. మావయ్య, నేను కోటీశ్వరుని కాబోతున్నాను. నా 5 కోట్ల ఆస్తి ఇప్పుడు 100 కోట్లు అవుతుంది. ఏంద్రా నువ్వు అనేది నాకు అర్థం కాల. నువ్వు ఒక అమ్మాయి గురించి నాతో చెప్పావు కదా, ఆ అమ్మాయిని ఈరోజు చూశాను. మొదట్లో తను ఒప్పుకోలేదు, తరువాత బలవంతంగా తను ఆపాను. ఆడది కదా, తను దారికొచ్చింది. అయితే ఆ అమ్మాయి కాదు రే. అలాంటి అమ్మాయికి నువ్వు దగ్గరగా వెళ్ళినప్పుడే నువ్వు భయపడి ఉడికిపోతావు. ఆమె ఇష్టం లేకుండా నువ్వు తాకితే ఆమె ఒక చూపు చాలు నువ్వు భస్మం అయిపోతావు. రే, అడవని చెప్తే అడవిలో మాత్రమే కాదు, అదుగో అక్కడుందే వేదగిరి కొండ, దాని అడుగు భాగంలో ఆ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి నువ్వు ప్రేమలో పడేయాలి. ఆ అమ్మాయిని లొంగ తీసుకుంటేనే ఆస్తి మొత్తం నీకొస్తుంది. ప్రేమ అంటేనే సమస్యరా. సమస్యతో మొదలైన ప్రేమ ఎప్పటికైనా సక్సెస్ సాధిస్తుంది. నీకేదైనా సమస్య వస్తే నేనున్నాను కదరా. రే, నీ ప్రేమ వచ్చేసింది, వెళ్ళరా. చూస్తావంటి, మాట్లాడరా. అదేంటంటే నేను నా పేరు శివ. మరి నీ పేరేంటో చెప్తే బాగుంటుంది. నేను నీతో ఒక విషయం చెప్పాలని ఇక్కడికి. నాయనో, ఎవడు బైక్ లో వచ్చాడు? ఏంటన్నా? నమస్తేనా. ఎవడ్రా వీడు? తను నా ఫ్రెండ్ అన్నా. నేను అమ్మాయి ప్రేమించుకుంటున్నారు. నాయనో, ఇక్కడ ఇలాంటి పనులకి నేను అడ్డమైన వాళ్ళు ఈ పనులు చేయకూడదు. 24 గంటల్లో ఈ ఏరియాని వదిలి వీడు వెళ్ళిపోవాలి. అలాగేనా? పదరా. శివ, శివ, ఏంట్రా ఇది? నా మాట వినరా. ఏమైందిరా వాడికి? నా మాట వినన్నా, వాడికి ఏం తెలియదన్నా. అన్నా వదలండి అన్నా. అన్నా, నా మాట వినండి అన్నా. What?